ఒకటి మన మన చిట్యాల పిఎస్ లో ఒక లారీ పట్టుకున్నాము. దాంట్లో 39 ఆవులు రక్షించినామమ్మా. రెండో రోజు ఏమో భువనగిరి కాడ 29 ఆవులు ఒకటి, 19 ఆవులు ఒకటి, 12 మొత్తం 110 ఆవులను పట్టినామమ్మా. 5 లారీలను సీజ్ చేసి రాత్రి అనక పగలనక ఉండి అమ్మ గోశాలలో పెట్టినాము. పెట్టి ఇంకా నడుస్తుందమ్మా. ఇంకా గోశాలలో కూడా ఆవులు నిండిపోయినాయి కాబట్టి పెట్టుకోనికి జాగ్రత్త. అది రక్షణ చేసేటట్లాంటియా, అది దాని ఉపకారం పొందేటట్లాంటియా ఉంటే అమ్మా కొన్ని ఆవులకి పంపించండి. ఇక్కడ కూడా కొత్త గడ్డి గిడ్డి వేసి దోపనం చేస్తారు. అమ్మా అయితే ఎక్కడైనా ఆవులనే రక్షిస్తుంటారమ్మా. రక్షించే శక్తి లేకపోయా అడవిలు వదిలిపెట్టుకుంటున్నాం. అది అడవిలో భగవంతుడికి ఇచ్చిన గడ్డిని తినుకుంటా అవి గుంపై ఉంటాయి. ఏవి ఇప్పుడు పులి నెక్కమ కానీ అవి పట్టణికి వస్తాయి కదా, అవి గుంపై ఉండి ఆ నెక్కని చేరని పులి వచ్చి పులి పొడిసి సంచేస్తాయి. అవి దానికి అది కర్మ భోగించడానికి భగవంతుడు ఆ జన్మనైనా పరశుద్ధుల జన్మ అది ఉపకారం చేసి జన్మ తరించడానికి కానీ దాన్ని ఉపకారం చేయకుండా అపకారం చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వాళ్ళు. వాటిని చంపి మన ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని చంపి మాంస రక్తం వేరే వేరే చేసి భారతదేశం ఇచ్చి అప్పులు తీసుకుంటున్నారు. ఇది ధర్మమా? రాజకీయ ధర్మమా? దానికి మీరంతా కొట్లాడాలైనా భక్తులంతా తయారయ్యి ఆ రాజులతో కొట్లాడాలి, భగవంతునితో కూడా కొట్లాడాలి. మరి ఆ కర్మజీవులని వీళ్ళకి తినడానికి ఇచ్చినవా? అవి కర్మను భోగించుకుంటా అక్కడిక్కడ తిరిగి ఏదో భగవంతుడు ఇచ్చిన ఆహారం బుద్ధించుకుంటూ అవి ఎంతేరించుకుంటూ ఒక సన్యాసి వేసిపోతాయి. అమ్మ ఎక్కడైనా కానీ ఆవులను గోశాలలో పెట్టుకుంటుంటారు కానీ గేదెలను కానీ ఎడ్లను కానీ మిగతా జంతువులు ఏ దానికి కూడా పెట్టుకుంటలేరమ్మా. మన అమ్మ పరంగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి ఆ కేసు తెగినంత వరకు దాన్ని రక్షించే బాధ్యత అమ్మ. కేసు తెగిన తర్వాత మనం ఆ జంతువులను ఎక్కడ ఆవులను కానీ ఎక్కడైనా వడ్లనికి ఛాన్స్ ఉంటుంది. అంతవరకు అయితే మన కష్టంలో ఉండవలసి వస్తారమ్మా. అందుకోసం మన అమ్మ పరంగా అన్ని జంతువులను రక్షించడానికి గోశాల కాకుండా జంతుశాల కావాలి అమ్మా. మంచి పెద్దగా గోడలు పెట్టి అవి అన్నిట్లో చేర్చి అయినంత వరకు దానికి ఆరం అన్నిట్లో వేస్తే తినని సవనంగా అవి కాలం తినైపోతాయి. ఇంకా అంతే మన ఉండాలి. ఊరుకు యజమానులు ఎట్లంటే ఈ మూఢ ప్రజలకు మీరు జ్ఞానం ఇవ్వాలి. ఏమైనా మీరు ఐక్యత ఉండాలి. ఆ ప్రజల్ని ఈ విధంగా సత్యంగా ధర్మంగా నమ్ముకొని మంచిగా బతుకుండి చేసుకొని తినుండి అంత జ్ఞానం ఇవ్వాలన్నా. ఊరికి ఒక సావుకారే కానీ ఒక పటేలి కానీ కర్ణమే కానీ ఉంటారు కదా, ఈ చిన్న ప్రజలకు వాళ్ళు యజమానులు. మీరు ఏ మార్గంలో పోతారో ఆ ఏ మార్గం చెప్తారో వాళ్ళు పాటించుతారు. లేకుంటే వాళ్ళకి ఏ దాంట్లో తీర్చించుతారు. లేదప్ప మన పటేలి తినాలి, మన సావుకారి తినాలి అంటారు. వాళ్ళే మాట్లాడుకుంటారు. సమయం టైం బీయింగ్ ఉన్నారు. అందరూ ఏకంగా మనకి ఉంటుంది. భూతాటం మెడగలిపింది గింజాటం అంట. ఇది 4 దినాల సంత. ఇక్కడ దానికి మంచి మార్గమే. మీకు జన్మకి మళ్ళీ సరికి జన్మం వస్తారు. మళ్ళీ టైం రాదు, మళ్ళీ టైం దొరకదు. అవి కొంచెం ఆగండి. ఎందుకంటే ఈ జన్మ లోపల నన్ను పొందకపోతే నిలబడాలి.
నన్ను ధ్యానించు, నన్ను పూజించు, నీవు ఏం చేసేది కృష్ణుడే చేస్తాడని భావన పెట్టుకుంటే నీవు ఈ జన్మలో నన్ను పొందుకుంటాను, ముందు జన్మలను పొందుతామంటారు. అట్లా మీరు భగవద్గీత అందరూ ఈ కొద్దిరేపు చదువుతారు, మళ్ళా దాని అర్థం పోటీ మంచిగా తీసుకోండి, మంచి ధర్మాన్ని పట్టుకోండి. నేను పర్సనల్ విషయాలు ఏమొద్దు. ఇప్పుడు అమ్మలు చెప్పిన ఆశీర్వాదమానంతరము ఇచ్చిరమ్మ, ప్రసాదం ఇచ్చిరమ్మ. మాదేవ ఆర్తి ಅಲ್ಲ ಪ್ರಭು ಅವರು ನಾಳೆಗೆ ನಾಮಿನೇಷನ್ ಮಾಡ್ತಾರಂತಮ್ಮ. ಅಹಿಂಸೆ ಮಾಡಬೇಕು. ನೀವು ಧರ್ಮ ಇಟ್ಕೋ, ಏನಿಲ್ಲ ಧರ್ಮದಿಂದ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನೀವು ಎಲ್ಲ ಕೆಲಸದಿಂದ ಗೆದ್ದಿದ್ದೀರಿ. ನಾನೇ ಕೇಳಿದ್ನಮ್ಮ, पर्सनल विषय नको बात करो. पहला अपना धर्म करेक्ट पकड़े तो पर्सनल विषय सब आता नहीं ना. महादेवा బాబు అందరు ఎవరు ఇంకా ప్రశ్నలు ఏ రాదు దయచేసి. ಆಯ್ತಂತೆ ಮತ್ತೆ ಏನನ್ನ ಕೇಳ್ರಿ ಮತ್ತು ನೀವು ಕಮಿಟ್ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಏಕಾಗಿ ಇರ್ಬೇಕು. ಇನ್ನ ಭಾವ ತರಿಸ್ಕೊಳ್ಬಾರದು, ಅವರು ಇವರು ಅಂತ ಅನ್ಬಾರದು. ఇవాళ అదే అమ్మగారి సమక్షం లోపల మీటింగ్ పెట్టడం జరిగింది. అదేనమ్మా, అందరికి ఏక భావన, ప్రేమ, ఇవన్నీ అమ్మ ఒక సిద్ధాంతాన్ని ఏకతాటి మీద నడవాలని చెప్పి అందరం ఇవాళ ఇది చేసుకున్నామమ్మా. రఘువీర్ సింగ్ అమ్మ అమ్మ ಏನು ಕೇಳ್ತಿದ್ದೆ, ఇంటున్నావా? అమ్మ ఇంటుందమ్మా. ఏకభావనంగా రావాలి. నేను అమ్మ ధర్మం కోసం అందరికంటే ముందు నేనే ఉంటానమ్మా. ఏ కార్యంలో అయినా ముందు కానీ ఏకంగా గుడు అందరు మన వాళ్ళు అట్లా లేక నిన్న భావన అలాము చేయొద్దు. సహనము సంతోషము, అసహనము దుఃఖము. అట్లా సహనంతో ఏకభావనతో మీరు ఐక్యతతో మన సంఘంని వృద్ధి చేసుకున్నాలి. ముందు అంతా భక్తితో రాజ్యం చేయాలి. ఇది మీరు పాటించాలి. మనుషుల మధ్యలో ఈగో ఉన్నది. మనుషుల మధ్యలో ఈగోస్ ఉన్నాయి, అహం ఉన్నది మనుషులలో. ఆ అహంకారం తిరుగుతుంది, చూస్తలేరు చాలా మంది. అది చూసాలే. ఆ అహంకారం ఏమైతుంది, మనుషుల యొక్క అంతున్నది. ఏ విధంగా అహంకారం అంటే రమణ సంస్కృతి. ఆ కాలంలో రమణ సంస్కృతి. అమ్మా, నేను చంద్రారెడ్డి మాట్లాడుతున్నానమ్మా. కోర్టు రమ్మ సమితి ఆఫీస్ నుంచి. మన సమితి ఆఫీస్ ఉందమ్మా హైదరాబాద్ లో పెద్దగా, దాంట్లోనే మీటింగ్ చేసుకోవద్దాం. హైదరాబాద్ కి మళ్ళీ కొత్త ఆఫీస్ ఎందుకు, కిరాయిలు అన్ని. అదే మా ఆఫీస్ పెద్దగా ఉంది. అది మాతో టెంట్ సీజన్, అది ఆయనకి కిరాయి కడుతున్నాం మంత్లీ అమ్మ, మేమే 4,000 రూపాయలు. ఆ ఆఫీసు వాడుకుంటాం తల్లి. ఆఫీసు తమ ఆజ్ఞ ఇస్తే మంచిది చేసుకున్నట్టు.